అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. తెలంగాణ అల్లునికి మర్చిపోలేని మర్యాదలు, కూసోబెట్టి వడ్డిచ్చిర్రు 150 రకాల వంటలు. బిడ్డ అడిగిందని కొనిచ్చిండు బైకు, ఫిదా అవుతున్నారు ఈ నాయన ప్రేమకు. గుమ్మడికాయతోని ఏనుగాడింది ఫుట్బాలు, చూసి పర్షాన్ కావచ్చు ప్లేయర్లు. కూతురు మీద తండ్రికి చెప్పలేనంత ప్రేమ ఉంటదుల్లా. అసలు ఆ ప్రేమ గురించి వర్ణించాల్సి వస్తే ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. అట్లుంటది వాళ్ళ మధ్య బంధం. అయితే ఈడ కూడా ఒక తండ్రికి తన కూతురు అంటే మస్తు ఇష్టం, ప్రేమ. అయితే ఎన్నలేంది ఆ కూతురు తండ్రిని ఒక కోరిక కోరింది. మరి ఆమె ఏం కోరింది, తండ్రి ఏం చేసిండు, అసలు ఏమైందో ఈ వార్తలో చూద్దాం పాండ్రి. అడగక బిడ్డ బైక్ కొనియమని అడిగినందుకు తన వల్ల అయ్యే పని కాదని తెలిసిన బిడ్డ మీదున్న పాయరంతోని 6 నెలల పాటు చిల్లర పైసలు పోగేసి అడిగిన బైక్ కొనిచ్చి ఆనంద పెట్టిండు. ఇగో ఈ నాన్న చూడుండ్రి, సంచి నిండా డబ్బులు తీసుకొస్తే బైక్ కంపెనీ వాళ్ళు ఎట్లా లెక్క పెడుతున్నారో. కొనిస్తే కొనిచ్చిండు గాని ఇంతగనం చిల్లరతోని కొనివ్వాల్సిన అవసరం ఏముంది అంటే, ఛత్తీస్గఢ్ లో ఉండే ఈ కాకది మస్తు బీద కుటుంబం అట. 6 కాలం కష్టపడితేనే ఇంటోళ్లకు పట్టడన్నం పెడతాడట. ఇక అసోంటి పరిస్థితులల్లా ఎన్నడూ రూపాయి అడగని బిడ్డ ఎందుకో ఇప్పుడు బైక్ కావాలని అడిగేసరికి కండ్లళ్లకు నీళ్లు తెచ్చుకున్న నాయన మస్తు ఆలోచన చేసి దినం తక్కువ 10 రూపాయలు గల్లగు రిలేసిండట. 6 నెలలల్లా ఇగో గింత చిల్లర జమ చేసి ఈ బైకుల అమ్మాయి దగ్గరకు వస్తే ముందుగల్ల వాళ్ళు పర్షాన్ అయిందట. కానీ బిడ్డ అసలు విషయం చెప్పేసరికి అర్థం చేసుకున్న షోరూమ్ వాళ్ళు కూసోబెట్టి చాయ్ పోసి ఈ కాకను మెచ్చుకొని ఈఐఎం కింద అన్ని పనులు అయిపోగొట్టి తాళం చేసి చేతిలో పెడితే మస్తు అంటే మస్తు ఖుషి అయిండు నానా. కన్సుడుండ్రి, తన కాడ డబ్బులు లేవని తెలిసిన బిడ్డ కోసం దినా 10 రూపాయలు వెనక్కేసి గింతగనం చిల్లర సంపాదించి బైక్ నిచ్చిందంటే కాకా నువ్వు సూపర్ హే అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏపీలా తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే అల్లుల్లది. ఎస్, అల్లుల్లదే నడుస్తున్నది. అవునుల్లా, అత్తగారింట్లో అడుగుపెట్టిన అల్లుళ్లకు జోరుగా వంటలు వండి పెడుతున్నారు అత్తగారోళ్ళు. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాల కొత్త అల్లునికి 100 రకాల వంటలతోని ధూమ్ ధామ్గా ఆతిథ్యం ఇచ్చిండ్రా. ఇగో ఇప్పుడు తెలంగాణలో అల్లునికి చూడుండ్రి ఎట్లా వంటలు చేసి పెట్టిర్రో. ఆహా, ఓహో, నోరు ఊరిపోతున్నదిలే. ఎంతో చక్కదనంగా ఏకదం వంటలు, మైసూర్ పాకులు, నోట్లు వేసుకుంటే కరిగిపోయే స్వీట్లు మొత్తం ఎన్ని రకాలు అనుకుంటున్నారో. 150 రకాల వంటలను ఏకదంగా చేసి అల్లునికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిండ్రు అత్తగారోళ్ళు. అగ చూడండి, అల్లుడు కూసోని తాను తింటూ లగ్గం చేసుకున్న ఆలికి ఎట్లా తినిపిస్తున్నాడో. వనపర్తి జిల్లా పానగల్ మండల్ రేమద్దుల విలేజ్ ఇల్లది. తిరుపతయ్య రేణుక దంపతుల ముద్దుల కూతురు శిరీషను ఇదే ఊర్లో ఉండే మహేష్ కిచ్చి కొద్ది రోజుల కిందట అంగరంగ వైభవంగా లగ్గం చేసిండ్రట. ఇక ఇంతలోనే దీపావళి పండుగ వచ్చేసరికి పండుగకు అల్లుని తీసుకొచ్చిన అత్తమామలు ఇగో ఇట్లా అదిరిపోయే వంటకాలతోని జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ని ఇచ్చిండ్రు. అల్లుడు కూడా భలే సంతోషపడుతున్నారులే. ఇట్లాంటి సంబరాలు మొత్తం ఎక్కువ ఏపీలనే కనబడతాయి. కానీ నడమ తెలంగాణలో కూడా షాల్ చేసేసరికి అల్లుళ్ళు అదిరిపోయే ఆఫర్లు అందుకుంటున్నారు. ఇంతైనా ఈసొంటి జీవితంలో జరగాలంటే అల్లుళ్లకు రాసి పెట్టి ఉండాలి. మధ్యప్రదేశ్ హార్పూర్ నుండే బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు మహేష్ రాయ్ అనేట ఆయన చెత్తంతా తెచ్చి ఇంటి ముంగట రోడ్డు మీద గుమ్మరిస్తుండట. ఆయన తాడికి చెక్కింగ్ కు పోయిన ఆఫీసరు శైలేంద్ర సారాజ్ చూసి రోడ్డు అనుకుంటున్నారా ఇంకేమన్నా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలియదా, కచ్చరంతా తెచ్చి గిడగుమరిచ్చిర్రని ఆ చెత్తంతా ఎత్తి మళ్ళా ఆ లీడర్ ఇంటి ముంగటనే ఓపించిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో పెట్టేసరికి చూసినోళ్ళు ఇటు ఆఫీసర్ ను తారీఫ్ చేసుకుంటా అటు లీడర్ ను ఇర్రగా అందుకుంటున్నారు మంచి పని అయిందని. ఒక దిక్కు పడవ ప్రమాదాలు, ఇంకో దిక్కు విమాన ప్రమాదాలు, ఇంకో దగ్గర రైలు ప్రమాదాలు. ఆ ప్రమాదాలు కాకపోతే ఈ ప్రమాదాలు, ఈ ప్రమాదాలు కాకపోతే ఆ ప్రమాదాలు. ఏహే ఎక్కడిది పర్షాన్ చేస్తున్నాయి, గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏమైతుందో, ఏది ఎక్కడ కూలుతుందో తెలియని పరిస్థితులు కనబడుతున్నాయా. ఆగో అట్లా అనుకుంటుంటేనే ఇడ చూడుండ్రి విమానం ఎట్లా కూలిపోయిందో. బరి కొడుక, తిరిగి పడనేవాడి కుప్ప కూలింది. దెబ్బకు మంటలు చూడండి ఎట్లా లేచినాయో.
చూస్తుండగానే అంత ఆగం అయిపోయింది. వెనుజులా దేశంలో జరిగింది ఈ ప్రమాదం. అట్లా పైకి లేచిన విమానం కొన్ని సెకండ్లలో ఇట్లా ప్రమాదానికి గురైంది. విమానం టైర్ వేలేసరికి పైలట్ కంట్రోల్ చేయలేకపోయిందట. పాపం 2 మనుషులు జీవిడిచిండ్రు ఈ ప్రమాదంలో. కానీ ఏందో మరి ఈ నడుమ విమాన ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అరే ఒక్కటంటే ఒక్క సెకండ్లో ఎంత ఆగమైందిలా. అయ్యో అది సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం దొమ్మట ఊరు. పొద్దుగానే లేచిన పిల్లలు ఈ స్కూల్కు రెడీ అయినరు, బుక్కులు కూడా చదువుకున్నారు. ఇక బడిబాట పట్టిండ్రు, గేటు దాటిండ్రు, అట్లా క్లాసులకు పోబోతున్నారు. గంతే పిల్లల కంటే ముందుగానే స్కూల్కు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండ్రు. అరే ఇదేంది, ఇంటి దగ్గర పిల్లలను బడికి పంపి వాళ్ళకంటే ముందే స్కూల్కి వచ్చి ఏం చేసిర్రు అంటే మీరే చూసేయండి. తల్లిదండ్రులు బడికి వచ్చిండ్రు అంటే ఏదో పంతులతోని మీటింగ్ అనుకున్నాం గానీ క్లాసులకే తాళాలు వేస్తున్నారు. మరి ఇప్పుడు పిల్లలు ఎట్లా చదువుకోవాలి, పంతులు ఎట్లా పాఠాలు చెప్పాలి, అసలు ఎందుకు అమ్మ నాయనలు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎందుకు వేస్తున్నారో ఈ అన్నలే చెప్తారు, వినండి. 4 టీచర్లు అప్పుడు స్టార్టింగ్ లో మాకు బడిబాట కార్యక్రమంలో పిల్లలు చేర్పించామని హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చేసి జాయిన్ చేయించుకున్నారు. అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు, ఇప్పుడు 3 ఉన్నారు. ఆ 3లో ఇప్పుడు ఒకరు తీసేసి బడిబాట కార్యక్రమం అప్పుడు 4 సార్లుండి పిల్లలను ప్రైవేట్ బడికి పంపొద్దు, మేమే మంచిగా చదువు చెప్తామని ఊర్లో ఉన్న అందరు పిల్లగాన్లను దీంట్లోనే చేర్పించారట. అయితే కొద్ది రోజులకే ఒక సార్ను డిప్యూటేషన్ మీద పంపించి మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని కూడా పంపిస్తున్నారట. అసలు 2 సార్లు 5వ తరగతి వరకు ఎట్లా చెప్తారు, మా పిల్లలు ఏం చదువుతారు, అందుకే ఈ పని చేస్తున్నాము అని అంటున్నాడు. మాకు ఎటుబెట్టి 3 టీచర్లు ఉండాలి, లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి, మేము స్కూల్ నుంచి పిల్లలు తీసుకెళ్లి వేరే స్కూల్లో వేసుకుంటాం. అయ్యలు విద్యాశాఖ అధికారులు ఇన్నరా, 2 టీచర్లతోనే 5వ తరగతి వరకు ఎట్లయితే సారు, 2 టీచర్లు చెరో క్లాసు పాఠం చెప్తే మిగతా 3 క్లాసులు ఖాళీగానే ఉంటాయి. మీదికెంచి దీంట్లో ఒక సారు లీవ్ పెడితే అసలు పాఠాలే నడవయి. చదువులు మధ్యలోకి వచ్చినాక ఇట్లా ఎందుకు చేస్తున్నారు సార్లు? జర సరైన నిర్ణయం తీసుకొని పిల్లల చదువులను కాపాడండి అయ్యా. కాళ్ళు చేతులు చల్లగుండి పని చేసుకునే తందుకు అన్ని మంచుకున్నా కొందరు బద్మాష్ గాళ్ళు పని చేయరు, ఒళ్ళొంచే తందుకు అస్సలకి ఇష్టపడరు. మరి ఎట్లా బతుకుతారు అంటే దొంగతనం. అవును, దొరికితే ఈపు చింతపండు అవుతుందని తెలిసిన సిగ్గు లేకుండా దొంగతనం చేస్తుంటారు. ఇంగో ఇడొకడు గదే పని చేసి దొరికితే ఎర్ర రంగు టీషర్ట్ వేసుకొని నాకేం తెలియదు అని అమాయకంగా ముఖం పెట్టిన ఈయనే పెద్ద దొంగ. అవును, పెద్ద అంటే ఎండి బంగారం దొంగతనం చేసే దొంగ కాకపోయినా కూడా దుకాణాలలో సామాన్లు దొంగతనం చేసే దొంగ. అందుకే వికారాబాద్ జిల్లా పరిగిలా ఓ దుకాణంలోకి పోయి కూరలో పోసుకునే ఆయిల్ డబ్బా దొంగతనం చేసిండట. ఇక ఇంతల్ని ఆ దుకాణ పళ్ళు చూసి పట్టుకొని ఏం రాబాయ్ ఏం సంగతి అని అంటే నాకేం తెలియదు, నేను ఏం చేయలేదని మస్తు అమాయకంగా నటించిండట. అటెంక గట్టిగా అడిగిన వాళ్ళ దొంగతనం ముచ్చట బయట పడ్డది. ఇక ఏం చేయాలనో తెలియక ఫోన్ గుంజుకొని ముందైతే డబ్బా దేపో అని తోలిర్రాట. అటెంక ఈయన చేసిన పని అందరికి తెలవాలని చెప్పి ఇంకో ఇట్లా స్తంభాన్ని గట్టేసిర్రు. కానీ చెయ్యి కొంచెం అని ఉండాలి సిగ్గు. అరే ఇంట్లోకి కావాల్సిన నూనెను కూడా కష్టపడి సంపాదించకుండా ఇట్లా దొంగతనం చేసి తీసుకుపోయిండంటే ఇక ఏమనాలి చెప్పు రిచి. ఫ్రీ బస్సు పెట్టినాక బస్సుల్లో ఎంతమంది ఎక్కిపోతుర్రో చూస్తున్నాం కదా. సీట్లలో కూర్చునే తందుకు జాగా లేకపోయినా ఇరికిరికి నిలుసుండి పోతున్నారు. అట్లా పోతున్నప్పుడు ఒకరినొకరు దొబ్బుకొని ఎన్ని లొల్లులు కాలేదు, ఎంతమంది జుట్టు పట్టుకొని కొట్టుకోలేదు. అయితే ఇప్పుడు కూడా గట్లనే ఒక బస్సులో మస్తు మంది పోతుంటే ఏమైందో చూడుండ్రి. ఏమైందిలా బస్సు టైర్ అట్లా ఊసిపోయింది అని అంటే మరి ఊసిపోదా? బస్సులు ఎక్కేంత మంది ఎక్కితే ఆ టైర్లకు కూడా ఏం కాదు. అట్లా కాకుండా ఇష్టం ఉన్నంత మంది ఎక్కితే వాళ్ళ బరువంతా మోసే బలం ఈ టైర్లలో ఉండొద్దా? అందుకే లోడ్ ఎక్కువైన పోలే ఇట్లా బస్సు టైర్ ఊసిపోయిందట. మరి రన్నింగ్ బస్సు టైర్ ఊసిపోతే ఏం కాలేదా అని అంటే డ్రైవర్ అన్న జరంత తెలివిమంతుడు ఉన్నట్టున్నాడు. అందుకే ప్రమాదంగా కాకుండా కంట్రోల్ చేసి బస్సును ఆపిన పోలే అప్పుడు అందరు దిగిర్రు. ఇది జగిత్యాలలో అయింది. కానీ నిజంగా ఏదన్నా జరగరాంది జరిగితే ఎట్లనూలా అసలే బస్సులో బగ్గ మంది ఉన్నారని అంటున్నారు. అందుకే పబ్లిక్ మరీ ముఖ్యంగా అక్కలు ఎంత ఫ్రీ బస్ అయినా జరంత జనం తక్కువ ఉన్న బస్సులలో ఎక్కుర్రి, సరేనా? ఏమన్నా ప్రమాదాలు జరిగితే పానాలు పోతాయి. మళ్ళా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా జంగతి ఒక గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. ఈ మనుషులో ఏందో కొందరు తలకాయల మెదడుండే పని చేస్తారో. అరే అప్పుడే పోసిన పచ్చి రోడ్ల నుండి రయ్య పోనిచ్చిండ్రు కార్లు. పాపం ఆ ఊరోళ్ళు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారో రోడ్డు కోసం. ఇప్పుడు ఈ కార్లు చేయంగా గుంత అట్లనే ఉండి ఎండిపోతే అంతే అన్నట్టు. ఇక మరి అన్నిటికన్నీ కార్ల నెంబర్లు బరాబరి కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళను దొరకబట్టి ఫైన్లే వేస్తారో, వేసిన రోడ్డు చెడగొట్టినందుకు ఆ రోడ్డే వాళ్ళతో వేపిస్తారో. కానీ ఏం పనులా ఇది సోయిలేని పని కాకుంటే
చెయ్యి ఆ బండి నెంబర్లను చూస్తుంటేనైతే జార్ఖండ్ మొఖాన్ అయినట్టుగా అనిపిస్తున్నది. ఊర్ని కనబడ్డ బండి నల్లది అనుకుంటూ వస్తున్నాడు కదా కాకి సారు. ఉత్తరప్రదేశ్ బామోరాల సబ్ ఇన్స్పెక్టర్ అట ఈయన. పేరు నరేంద్ర రాఘవ్. మరి డ్యూటీ అయిపోయే ఇంటికి పోతున్నాడో డ్యూటీలో ఉన్నాడో గాని గట్టిగా పుచ్చుకున్నాడట. మరి ఇక తాగినాక నేను పెద్ద పెద్ద బండలనేదంతా ఈ బండ్లొక లెక్కన నాకు అనుకున్నాడో ఏమో గాని ఉత్తుత్తగా రోడ్డు పక్కకు పెట్టున్న బండ్లని ఇట్లా దాన్ని పడేసిండు. ఇక అది ఆన్నే ఉన్నోళ్ళు గారు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి రిమ్మ దిగినాక రీల్ చూసుకుంటే తెలుస్తుంది సార్కు ఎంత వైరల్ అయిండు అనేది అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.